పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయ ఘర్షణల విషయమై డీఐజీ కోయా ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన మాటల తీరుని పలువురు తప్పుపడుతున్నారు. డీఐజీ స్థాయిలో ఉన్న అధికారి ఈ రీతిలో మాట్లాడడమేంటి అంటూ చాలామందే తీవ్రమైనటువంటి రీతిలో స్పందిస్తున్నారు. వాస్తవానికి కోయా ప్రవీణ్కి ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాల్లో ఇరుక్కోవడం కొత్త ఏమీ కాదు. ఇప్పటికే ఆయన అవినీతి వ్యవహారాల మీద పత్రికల్లో పుంకానుగా కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల మీద కేసులు నమోదు చేయించి పత్రికల్లో వార్తలు రాస్తున్న వాళ్ళ నోరు నొక్కేయాలనేటువంటి ఆతృతలో డీఐజీ కోయా ప్రవీణ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. కర్నూలు కేంద్రంగా ఆ రీజియన్కి డీఐజీగా ఉన్నటువంటి ఆయన ధోరణి అనేక సందర్భాల్లో వివాదాస్పదమైంది. ఆఖరికి వర్రా రవీందర్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు అరెస్టు సందర్భంగా చాలా పెద్ద చర్చకి అది దారితీసింది. ఏబిఎస్ కార్పస్ కింద వర్రా రవీందర్ రెడ్డి భార్య ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం అప్పట్లో కలకలం రేపింది. పోలీసుల తీరు మీద ఏపీ హైకోర్టు చాలా ఘాటుగా స్పందించిన అనుభవం కూడా ఉంది. ఇట్టా ఒకవైపు చట్టపరంగా, రెండొక వైపు వివిధ రాజకీయపరమైనటువంటి అంశాల్లో, మూడో వైపు అవినీతికి పరమైనటువంటి విషయాల్లో కూడా కోయా ప్రవీణ్ చుట్టూ పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇది కేవలం కర్నూలు డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే కాదు, అంతకుముందు ఆయన ఎస్పీ లెవెల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఇదే రీతిలో వివాదాలు ఎదుర్కొన్న చరిత్ర ఉంది. కాకినాడలో ఆయన పోర్టు డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు చాలా పెద్ద దుమారం చెలరేగింది. రాష్ట్రంలోనే ఇద్దరు ఐపీఎస్ అధికారుల మధ్య నువ్వెంత అనుకునే పరిస్థితి వచ్చింది. అప్పట్లో కాకినాడ పోర్టు డైరెక్టర్గా ఉన్న కోయా ప్రవీణ్కి కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేసిన విశాల్ గున్నీకి మధ్య చాలా పెద్ద వివాదం నడిచింది. కాకినాడ పోర్టు నుంచి దిగుమతి అవుతున్నటువంటి పామాయిల్ని పక్కదారి పట్టించి అక్రమంగా దోచేసుకుంటున్నటువంటి నిందితుల అరెస్టు విషయమై ఇరువురి మధ్య చాలా మాటల యుద్ధం నడిచింది. అది డిపార్ట్మెంట్లోనే పెద్ద వైరానికి నిదర్శనంగా మారింది. చివరకు ఆ విషయాన్ని సరిచేసినప్పటికీ అప్పట్లో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులుగా ఉన్నప్పుడు విశాల్ గున్నే వర్సెస్ కోయా ప్రవీణ్ అన్నట్టుగా చాలా పెద్ద స్థాయిలో దుమారం అయితే నడిచింది. అట్టా ఎస్పీ లెవెల్ అధికారిగా ఉన్నప్పటి నుంచే కోయా ప్రవీణ్ పలు వివాదాలకు కేంద్రంగా మారినట్టు కనిపిస్తోంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఎస్పీ చేశారు. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత వైఎస్ఆర్ సిపిఐఎంలో ఆయన దాదాపు ఏడాది పాటు వీఆర్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కేవలం పోలీస్ ట్రాన్స్పోర్టేషన్, గ్రే హౌండ్స్ ఇలాంటి డిపార్ట్మెంట్లు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏకంగా కీలకమైనటువంటి ప్రాంతంలో రాయలసీమ డీఐజీగా ఛాన్స్ వచ్చింది. ఈ డీఐజీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా ఆయన వరుసగా పలు వివాదాల్లో ఇరుక్కుంటూ ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ మరింతగా మంట రాజేసేదానికి కారణమవుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించేలా, సమస్యని శాంతిపరిచేలా, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు పరిరక్షించేలా వ్యవహరించాల్సినటువంటి సీనియర్ పోలీస్ అధికారి అందుకు విరుద్ధంగా సాగుతున్నారు అనే అభిప్రాయం బలపడుతుంది. కోయా ప్రవీణ్ వైఖరి మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తన ధోరణిని మార్చుకునే ప్రయత్నం చేస్తారా, లేకుంటే పోలీస్ అధికారిగా కూడా ఉంటూ ఇలాంటి వివాదాల్లో నిత్యం తన పేరు నాంచుతూ ఇలాంటి అనేక రకాల సమస్యలకు ఆయనే కేంద్రంగా మారతారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న.